Hi, top Telugu viewers. My name is Sudhir Mawadi. I'm a sports journalist and commentator. Yes, recentగా మనందరికీ తెలుసు పివి సింధు ది greatest women's badminton player India has ever produced so far. She has surprised everybody actually. I retired from badminton అని చెప్పి బట్ నాట్ ఫ్రమ్ బ్యాడ్మింటన్ యాక్చువల్లీ అండ్ అందరూ కూడా సర్ప్రైజ్ అయిపోయారు ఆ న్యూస్ తోటి. బట్ ఆమె అలా అనడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి అసలు యాక్చువల్గా. మనందరికీ తెలుసు డెన్మార్క్ ఓపెన్లో పార్టిసిపేషన్ చేయకపోవడంతో డెన్మార్క్ ఓపెన్ జరగకపోవడంతో చాలామంది అంటే బ్యాడ్మింటన్ లవర్స్ అందరూ కూడా నిరాశపడి ఉంటారు. బికాస్ నో యాక్టివిటీ ఈస్ గోయింగ్ ఆన్ యాక్చువల్లీ. అండ్ లాస్ట్ 6-7 months నుంచి కోవిడ్ కారణంగా స్పోర్ట్స్ హ్యాస్ యాక్చువల్లీ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్. ఎక్కడ ఈవెంట్స్ ఫ్రీడమ్ తోటి జరగటం లేదు. అఫ్కోర్స్ ప్రస్తుతం దుబాయ్లో ఐపీఎల్ చూస్తున్నాం అండ్ అంతకుముందు ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ కూడా చూసాం. అండ్ ఫుట్బాల్ యాక్టివిటీస్ మెల్లమెల్లగా ప్రారంభమయ్యాయి. కానీ ఇంకా పూర్తి ఫ్రీడమ్ తోటి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరు కూడా ఎక్కడ పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. సో దాంతో ఒకసారి అందరినీ సర్ప్రైజ్ చేయడానికి రిటైర్ అన్నటువంటి శబ్దం ఆమె యూజ్ చేయడంతో చాలామంది ఆశ్చర్యపోయారు అండ్ చాలామంది దిగ్భ్రాంతికి కూడా గురయ్యారు. ఎందుకంటే ఆమె ఫ్యాన్స్ అందరూ కూడా ఏమైంది సింధుకు, వాట్ హ్యాపెండ్ సడన్లీ అని చెప్పి. బట్ ఇట్స్ ఆల్ ఒక రకంగా చెప్పాలంటే ఆమె మెన్షన్ కూడా చేసింది, ఒకసారి నా రిపోర్ట్ మొత్తం మీరు చదివిన తర్వాత మీరు కన్క్లూజన్కి రండి, ఈ మీద ఒక లైన్ తీసుకొని డోంట్ కమ్ టు కంక్లూజన్ అని చెప్పి. సో మనందరికీ తెలుసు ఇప్పుడు అన్ప్రెసిడెంటెడ్ టైమ్స్ రిక్వైర్ అన్ప్రెసిడెంటెడ్ మెజర్స్ అని చెప్పి ఆమె ఆ ట్వీట్ చేయడం జరిగింది. సో దాంతో సడన్గా అందరు కూడా రిటైర్ అయిపోయింది బ్యాడ్మింటన్ నుంచి అని అనుకున్నారు. వై షుడ్ సీ రిటైర్ ఒకసారి మనం అనుకున్నట్లయితే కూడా, బికాస్ జస్ట్ 21-22 years ఏజ్ ఉన్నప్పుడు ఆమె ఎందుకు రిటైర్ కావాలి? అండ్ లాట్ ఆఫ్ బ్యాడ్మింటన్ లెఫ్ట్ ఇన్నర్ యాక్చువల్లీ. అండ్ అఫ్కోర్స్ ఒలింపిక్స్ జరగలేదు, ఏ యాక్టివిటీ కూడా జరగలేదు, యూరో ఫుట్బాల్ క్యాన్సిల్ అయిపోయింది అండ్ ఐపీఎల్ ఇండియాలో జరగాల్సింది క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు కొంచెం కుదురుకున్న తర్వాత సిచ్యువేషన్ యూఏఈలో కండక్ట్ చేస్తున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, ఎవరు కానివ్వండి, డిసప్పాయింట్ కాకుండా ముందుకు వెళ్ళాలి. ఒక ధైర్యంతో నెగిటివిటీని మనం అసలు యాక్చువల్గా దూరం చేయాలని చెప్పి ఆమె ఉద్దేశం. అసలు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫియర్ నుండి, నెగిటివిటీ నుండి బయటికి రావాలి అండ్ అందరం ఒక పాజిటివిటీ తోటి ముందుకు వెళ్ళాలన్నటువంటి ఒక మెసేజ్ అందరికి ఇచ్చింది ఆమె యాడ్ ద్వారా అనుకోండి, ఆమె ట్వీట్ ద్వారా అనుకోండి. బట్ అంతేగాని బ్యాడ్మింటన్ నుండి రిటైర్ అవుతారని మనం కాదు అసలు యాక్చువల్గా. నెక్స్ట్ ఒలింపిక్స్లోనే కాకుండా మరొక నెక్స్ట్ ఒలింపిక్స్లో అంటే 2021లో అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం జరిగినటువంటి ఒలింపిక్స్ మళ్ళీ టోక్యోలోనే జరగనున్నాయి. అప్పుడు కూడా మనం సింధు నుండి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అంతకంటే ముందు అఫ్కోర్స్ ఇప్పుడు డెన్మార్క్ ఓపెన్లో ఆడుకుంటే ఏమవుతుంది, డెన్మార్క్ ఓపెన్ జరగకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఏషియన్ ఓపెన్ జనవరిలో ఉంది అండ్ ఆ తర్వాత మనందరికీ తెలుసు ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ కూడా ఉంటుంది ఇంగ్లాండ్లో. అప్పటి వరకు సిచ్యువేషన్ కూడా కొంచెం పూర్తిగా కమ్ డౌన్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోయేది. సో ఇవన్నీ ఉన్నప్పుడు జస్ట్ మనం ఒక పాజిటివ్ దాంతోటే ముందుకు వెళ్ళాలి. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరు కూడా హైజీన్ను చక్కగా మెయింటైన్ చేయటం లేదు. అండ్ ఈ కోవిడ్ను అసలు యాక్చువల్గా గెలవడానికి మనమందరం ఒక పాజిటివిటీతో ముందరికి వెళ్ళాలి. మనం అందరం ధైర్యంగా ఉండాలి, నెగిటివిటీని దూరం చేయాలి, టోటల్గా హైజీన్గా ఉండాలి అండ్ మంచి మెసేజ్ని స్ప్రెడ్ చేయాలి అందరిలో అని చెప్పి ఆమె మెసేజ్ చేయడమే తప్ప గేమ్ నుంచి రిటైర్ అవుదామని కాదు. వీ హ్యావ్ టు రిటైర్ యాక్చువల్లీ ఈ అన్రెస్ట్ నుండి ఈ రిటైర్ కావాలని చెప్పి ఆమె చెప్పింది. ఐ రిటైర్ ఫ్రమ్ అన్రెస్ట్ అన్నది, బట్ నాట్ ఫ్రమ్ ద గేమ్ యాక్చువల్లీ. సో దాంతో అందరూ డెఫినెట్లీ సర్ప్రైజ్ అయ్యారు, బ్యాడ్మింటన్ లవర్స్ అండ్ స్పోర్ట్స్ లవర్స్ అందరూ కూడా. Don't get disappointed. Sindhu will play, of course. Sindhu is going to play and very soon badminton action malli prarambhamainappudu we are going to see all the great stars actually participating in the bigger tournaments. And 2021 Olympics is going to be very important for PV Sindhu retire galedu unrest nundi game nundi అన్రెస్ట్ నుండి రిటైర్ అయింది కానీ గేమ్ నుంచి రిటైర్ కాలేదు. సో వీ షుడ్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్ అండ్ సింధు అభిమానులు కూడా డిసప్పాయింట్ కాకండి. అండ్ త్వరలోనే ఆమె మళ్ళీ ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో జనవరిలో పార్టిసిపేట్ చేస్తాను అండ్ అప్పటి వరకు మరింత ఫిట్నెస్ కూడా అవసరం అని చెప్పి ఆమె చెప్పారు. అండ్ షీఈ్ ఫిట్ యాక్చువల్లీ, షీఈ్ ట్రైనింగ్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ ఇక్కడ కొంచెం సిచ్యువేషన్ అనుకూలంగా లేకపోవడం, ఎందుకంటే హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్స్కు. సో దాని కొరకే ఆమె బయటికి వెళ్ళారు తప్పితే బట్ ఏదో గోపితో గొడవ అని కాదు, పేరెంట్స్తో గొడవ అని కాదు, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ తోటి గొడవ అని కాదు. షీఈ్ ఎ ఛాంపియన్ స్టఫ్ అండ్ ఆమె నుండి మనం చాలా టైటిల్స్ చూడబోతున్నాం. షీఈ్ గోయింగ్ టు విన్ మోర్ మెడల్స్ ఫర్ ది కంట్రీ యాక్చువల్లీ. And no need to say that world championship
మెడల్స్ గెలిచినటువంటి ఘనత ఆమెకే దక్కింది. అండ్ జాంగ్ జింగ్ చైనా ప్లేయర్ తోటి ఈక్వల్గా ఉండేటటువంటి రేర్ ప్లేయర్ కూడా ఆమెనే. ప్రపంచంలో వరల్డ్ ఛాంపియన్షిప్లో అన్ని మెడల్స్ కూడా ఎవరు గెలవలేదు. అండ్ షీస్ బీన్ ఛాంపియన్ స్టఫ్. అండ్ ముఖ్యంగా 2008 నుండి ఐ హ్యావ్ నోన్ సింధు ఫ్రమ్ ద టైమ్ షీ స్టార్టెడ్ ప్లేయింగ్ జూనియర్ నేషనల్ టోర్నమెంట్స్. ఐ రిమెంబర్ ఫస్ట్ టైం ఐ మెట్ హర్ వాజ్ ఇన్ గుంటూరు. అప్పుడు దూరదర్శన్కు బ్రహ్మాండమైనటువంటి ఒక స్టోరీ చేసాం, ఆ టోర్నమెంట్ కవర్ కూడా చేసాం. ఆ తర్వాత నెల్లూరులో సిక్కిరెడ్డి చేతిలో ఓడిపోవడం వెరీ సాడ్ యాక్చువల్లీ, బికాస్ షీ వాజ్ వెన్ షీ వాజ్ అబౌట్ టు విన్ యాక్చువల్లీ సిక్కిరెడ్డి ఫెల్ డౌన్. అండ్ ఆ టైటిల్ జూనియర్ టైటిల్ గెలిచింది. అండ్ ఫస్ట్ జూనియర్ నేషనల్ టైటిల్ యానంలో 2010లో గెలిచిన తర్వాత ఆమెలో చాలా మార్పులు చూసాం. అండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే జూనియర్ ఏషియన్ టైటిల్ గెలవడం కొలంబోలో. ఆ తర్వాత ఒక వరల్డ్ ప్లేయర్గా బ్రహ్మాండంగా వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్గా కూడా ఎదిగింది, మనందరికీ ఆ విషయం తెలిసిందే. సో సింధు విల్ కంటిన్యూ టు విన్ మెడల్స్ ఫర్ ద కంట్రీ, will continue to entertain all of us actually with her wonderful stroke play. అండ్ అందరూ డిసప్పాయింట్ కాకండి, నిరాశపడకండి. ఆమె రిటైర్ కాలేదు బ్యాడ్మింటన్ నుండి, ఆమె బ్యాడ్మింటన్ ఆడతారు. ఇంకా నేను అనుకుంటాను ఒక 5-6 ఇయర్స్ అయితే డెఫినెట్లీ ఆడవచ్చు. ఆమెకున్నటువంటి ఎబిలిటీ అనండి, ఆమెకున్నటువంటి ఫిట్నెస్ అనండి, ఆర్ కమిట్మెంట్, డెడికేషన్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ కొనసాగుతాయని చెప్పి మనం ఆశిద్దాం. అండ్ ఓన్లీ ఈ అన్రెస్ట్ నుంచి రిటైర్ అవుతున్నానని ఆమె తెలియజేసింది. అండ్ అందరూ హైజీన్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైట్ టు ఓవర్కమ్ దిస్ వైరస్ అని చెప్పి ఆమె ట్వీట్ చేస్తూనే ఉన్నారు. సో మనం అందరం కూడా సపోర్ట్ చేద్దాం ఈ వైరస్ నుంచి అందరం బయటపడడానికి. సో సూన్ వీఆర్ గోయింగ్ టు సీ సింధు ఇన్ యాక్షన్ అండ్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ అండ్ షీఈస్ గోయింగ్ టు విన్ మోర్ అండ్ మోర్ మెడల్స్ ఫర్ ద కంట్రీ. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం.